49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882 అడుగులు దాటింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 200 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 81,853 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 57,751 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత స్థితి అలాగే గేట్ల ఎత్తివేతకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి చెప్పండి, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎంతసేపట్లో ఎత్తే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపుర, జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతుంది. గత కొద్ది రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నీటి మట్టం వడివడిగా పెరుగుతూ గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ అటు కృష్ణానదిపై జూరాల నుంచి, మరోవైపు తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల నుంచి భారీ స్థాయిలో వరద నీరు పరవళ్లు తొక్కుతూ శ్రీశైలానికి చేరుకుంటుంది. డ్యాం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు గేట్లు ఎత్తడానికి ప్రాజెక్టు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి శ్రీశైలం చేరుకున్నారు. 11 గంటల ప్రాంతంలో కృష్ణానదికి ప్రత్యేక పూజలు చేసి 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 81,853 క్యూసెక్లు నమోదవుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు గరిష్ట స్థాయికి చేరింది. అలాగే డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202 టీఎంసీలకు పైగా నీటి నిల్వ చేరుకుంది. ఎడమ, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా నిరంతరంగా సాగుతుంది. ఈ రోజు గేట్లు ఎత్తడంతో ముందస్తుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, చేపలు పట్టే వారిని కృష్ణానదిలోకి వెళ్లొద్దని అధికారులు అప్రమత్తం చేస్తూ సైరన్ ద్వారా హెచ్చరికలు చేస్తా ఉన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఒక 5 రోజుల ముందే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తుతున్నారు. గత సంవత్సరం జూలై 20వ తేదీన ఫస్ట్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయగా ఈ సంవత్సరం 5 రోజుల ముందే జూలై అంటే ఈ రోజు 23వ తేదీ వరకే పూర్తి స్థాయి జలాశయము నిండడంతో గేట్లు ఎత్తుతున్నారు. దీనితో కృష్ణమ్మ పరివాహక ప్రాంతం ఆయకట్టుదారులంతా కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు వీకెండ్ ఈ రోజు శనివారం, రేపు ఆదివారం సెలవు దినం ఉండడంతో శ్రీశైలానికి పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు, పర్యాటకులకు ముందస్తుగా శ్రీశైలం ముందుగా మల్లన్నను దర్శించుకుని, మల్లన్న స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీశైలం జలాశయం వద్దకు వడివడిగా కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు ఉరకలేస్తూ కాలనూరుగు వల్లే పరుగులు పెడుతూ వయ్యారంగా పరవళ్లు తొక్కుతున్న జలసవడి అందాలను వీక్షించడానికి, సుందరమైన దృశ్యాలను తమ సెల్ ఫోన్ లో బంధించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యాం వద్దకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్ది సమయంలో ఇలాంటి గేట్లు ఎత్తే సుందరమైన అపురూపమైన దృశ్యాలను ఆవిష్కృతం చేసేందుకు అధికారులంతా కూడా అప్రమత్తమై పూర్తి స్థాయి ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. ఇది శ్రీశైలం ప్రాజెక్టు వద్ద గేట్లు ఎత్తే అపురూపమైనటువంటి ఘట్టాన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా అందివ్వడానికి సిద్ధంగా ఉంది. కవిత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.